హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వంట ఏందో చూద్దాం రండి. కోడిగుడ్లు పులుసు పెడదాం అనుకుంటున్నాను. దబర పెట్టేసి కొంచెం నూనె పోసి దాంట్లో కొంచెం తిరగమాత గింజలు వేసేసి, తిరగమాత గింజలు అంటే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ మిక్సింగ్ చేస్తానండి. 2 ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ మీడియం సైజులో పోసుకొని సన్నలుగా కట్ చేయండి, తొందరగా వేగుతాయి. మీడియం సైజులోది బాగా వేగుతాయి. తొందరగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకుందామండి. టమోటాలు కూడా సన్నలుగా కట్ చేయండి. 3 టమోటాలు తీసుకోండి. బాగా మెత్తగా మగ్గినవి అయితే బాగా తొందరగా ఉడుకుతాయి, బాగుంటాయి కూడా టేస్ట్. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ నిలువ నింది వేయనండి, ఇప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేస్తాను నేను. అల్లము, తెల్లగడ్డ స్టాక్ ఉండేది వేయను. ఇప్పుడు కొంచెం ఉప్పు తగినంత వేసుకోండి, పసుపు తగినంత వేసుకోండి, కూరకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపెట్టేసేయండి. బాగా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మూత వేసి కొద్దిసేపు మూత పెడదామండి. తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు వలుసుకున్నాము. కోడిగుడ్లు ఇప్పుడు 5 కోడిగుడ్లు ఉడకబెట్టానండి. మేము 4 ఉన్నాము, ఒకటి పిల్లలు తింటారులేని 5 ఉడకబెట్టాను. 5 కోడిగుడ్లు పిల్లలు ఒకటి తింటారులే అని. కోడిగుడ్లు వలిసిన తర్వాత ఇలా కట్ చేయాలో చూపిస్తాను. కోడిగుడ్లు నిలువుకి కట్ చేసుకోండి. కోడిగుడ్లు సగం సగం కట్ చేసుకుంటే బాగుంటుందండి, కూరలో వేస్తే టేస్టీగా బాగుంటాయి తినేదానికి. ఇప్పుడు కూర మగ్గిందని చూద్దాం రండి. కూర ఎలా ఉడికిందో, టమాటాలు ఉడికాయో లేదో చూద్దాము. ఉడికిపోయాయి. సన్నలుగా కోసాం కదండి, తొందరగా బాగా మెత్తగా ఉడికాయండి. మెత్తగా ఉడుకుతున్నాయి. సన్నలుగా కోసాం కదా, అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడుకుతున్నాయి కదా, బాగా కలిపెట్టండి. బాగా కలిపెడితే కొంచెం బాగా గుజ్జు గుజ్జుగా అవుతాయి, దెబ్బలు దెబ్బలుగా లేకుండా. ఆ దెబ్బలు అనేది నలుగుతాయి బాగా టమోటాలు. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. మాకైతే 2 స్పూన్లు సరిపోతుంది. మీకు కారం తినే వాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ వేసుకోండి. మేము పిల్లలు తినాలి కాబట్టి మీడియంలో వేస్తాను నేను. అన్నీ అంత పులుపు ఉండకూడదు, అంత కారం ఉండకూడదు, మాది మీడియంలో ఉండాలి. ఇప్పుడు నీళ్ళు కొంచెం పోసుకోండి. కారం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఎలికలుగా పెట్టండి, జనపైకి వచ్చేటట్టు బాలు పెట్టి ఊడిపోతాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసాము కదా, ఇంకొంచెం వాటర్ వేద్దాము. ఉడికేసరికి కొంచెం ఎగరబడుతుంది కాబట్టి కొంచెము. ఇంకా మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం కానీ, తొందరగా ఉడుకుతుంది అండి. టమాటాలు అన్నీ ఉడికినాయి కదా, ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఈ మసాలా గరం మసాలా కాదండి, నేను ధనియాలతో పొడి చేసి వేసుకుంటాను. చెక్క, మొగ్గ, ధనియాలు, కొబ్బరి అన్నీ మిక్సీ పట్టుకుంటాను. ఆ పొడి వేసానండి 2 స్పూన్లు. అంతే, అయిపోయిందండి కోడిగుడ్డు పులుసు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో వండుకొని. ఇప్పుడు రాత్రి కూర, మెత్తాల కూర ఉంటే రాత్రితో కొద్దిగా వేడి చేస్తున్నానండి. కొద్దిగా వేడి చేశాను. రాత్రిది మేము వేడి చేసుకోకుండా తినమండి, పిల్లలు తింటారు కాబట్టి నైట్ది వేడి చేస్తాను. వేడెక్కింది. ఇప్పుడు ఏమేమి అయిపోయిందండి మా వంట. ఏమేమి వండానో చూపిస్తారండి మీకు. మెత్తాల పులుసు రాత్రిది వేడి చేశాను కదా, ఇప్పుడు అది మెత్తాల పులుసు. ఇప్పుడు కోడిగుడ్డు పులుసు వేడి వేడికి ఇప్పుడేనండి వండింది కోడిగుడ్డు పులుసు. ఇప్పుడు వేడి వేడి అన్నము పొగలు గక్కుతుందండి, వేడి వేడిగా ఇప్పుడే వండాం కదా, వేడి వేడిగా ఉంది. మా వాళ్ళకి బాగా ఆకలి వేస్తుందండి. మా పిల్లలకి అన్నం వేస్తాను. ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళు చెప్తారు, ఎలా వండానని. అన్నం వాళ్ళు ఇప్పుడు అన్నం వేస్తాను, వాళ్ళకి ఎలా ఉందో చెప్తారు, ఎలా ఉందని. ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటున్నాడు మా కొడుకు.